హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బజాజ్ ప్లాటినా 100cc కంఫర్టెక్ 2024 మోడల్ బైక్ వచ్చి మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను. సో 250 ml పెట్రోల్తోని 30 to 40 స్పీడ్లో ఎంత మైలేజ్ వస్తుందని చెక్ చేస్తాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బజాజ్ ప్లాటినా 100cc కంఫర్టెక్ 2024 మోడల్ బైక్ మైలేజ్ టెస్ట్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఇది 250 mlకి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో దీంతో 30 to 40 స్పీడ్లో మైలేజ్ ఎంత వస్తుందో చెక్ చేస్తాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం పెట్రోల్ ఉంది. సో ఈ పెట్రోల్ అయిపోగానే 250 ml పెట్రోల్ పోసేసి టెస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్న పెట్రోల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు రీడింగ్ వచ్చి 1091.1 ఉంది. సో పెట్రోల్ పోస్తాను. ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే పోసినాను. 250 ml కన్నా కొంచెం ఎక్కువ ఉంది. సో చూద్దాము. రీడింగ్ అయితే 1091.1 ఉంది. సో ఎంత మైలేజ్ వస్తుందని చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పెట్రోల్ అయితే పోసాను. సో స్టార్టింగ్ రీడింగ్ వచ్చేసి 1091.1 ఉంది. అండ్ స్పీడ్ వచ్చేసి 35 to 45, నియర్లీ 50 అట్లా మెయింటైన్ చేస్తున్నాను స్పీడ్. సో చూద్దాం ఫ్రెండ్స్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత అయితే నేను మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాను. అండ్ బైక్ పైన ఒక్కనే ఉన్నాను కాబట్టి చూద్దాము మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, బైక్ పైన ఇద్దరు ఉంటే సో మైలేజ్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం లోకల్లో కూడా మైలేజ్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ట్రాఫిక్ ప్లేస్లో కూడా మైలేజ్ కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ 60 to 70 స్పీడ్లో కూడా కొంచెం మైలేజ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో నేను హైవేలో వచ్చేసి 35 to 45, నియర్లీ 50 వరకు కూడా స్పీడ్ మెయింటైన్ చేస్తున్నాను. సో చూద్దాం ఫ్రెండ్స్ మైలేజ్ ఎంతవరకు వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్, బైక్ ప్రమోషన్ కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు. జస్ట్ బైక్ మైలేజ్ ఎంతవరకు వస్తుందని చూద్దామని చెప్పి చేస్తున్నాను. రీడింగ్ వచ్చేసి 1107. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే, ఈ బజాజ్ ప్లాటినా ఎవరైనా సరే ఎక్కువ శాతం మైలేజ్ పర్పస్ తీసుకోవాలనుకుంటారు. బజాజ్ ప్లాటినా కొనాలనుకునే వాళ్ళకి ఈ యొక్క వీడియో ఉపయోగపడుతుందన్న ఉద్దేశం కొద్ది చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బజాజ్ ప్లాటినా 100cc ప్రతి బైక్ సేమ్ మైలేజ్ ఇస్తుందని కూడా చెప్పలేము ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు, కొంచెం తక్కువ కూడా ఇవ్వచ్చు. సో ఈ బైక్ ఎంతవరకు మైలేజ్ వస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, 1111 అయితే క్రాస్ అయింది రీడింగ్. సో చూద్దాము ఎంతవరకు వెళ్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు రీడింగ్ అయితే 1117.5 అయితే రన్నింగ్లో ఉన్నది. సో చూద్దాం ఫ్రెండ్స్ ఇంకెంతవరకు అనేది వెళ్తుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక పెట్రోల్ అయిపోయినట్టుంది. కొంచెం కొంచెం జట్కా ఇస్తుంది బండి. మేబీ ఇంకా అయిపోవచ్చు. చూద్దాము ఇంకెంతవరకు వెళ్తుంది అనేది. సో ఫ్రెండ్స్, బైక్ అయితే జట్గా ఇస్తుంది కొంచెం కొంచెం. అండ్ రీడింగ్ ఇప్పుడు వచ్చి 1118. ఇంకా 1120. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ బండి అయితే ఆగిపోయింది. మీరు ఇక్కడ చూసుకుంటే అయితే సో ఫ్రెండ్స్, ఫైనల్ అయితే బండి అయిపోయింది. చూసారుగా, ఆఫ్ అయిపోయింది. సో ఎక్కడ అయిపోయిందంటే 1120 ఇంకా పూర్తిగా రాలే. సో 1119 అనుకుందాం. సో ఇప్పుడు క్యాల్కులేషన్ చేద్దాము ఎంత వచ్చింది అనేది. ఫ్రెండ్స్, లాస్ట్ 1119 కాడ అయితే బండి ఆగిపోయింది. సో నేను మళ్ళీ పెట్రోల్ పోసి కొంచెం ముందుకు వచ్చి వీడియో చేస్తున్నా.
స్టార్టింగ్లో వచ్చేసి 1091.1 ఉండే. సో ఇప్పుడు 1119 మైనస్ చేసుకుంటే మనకి నియర్లీ 28 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. సో 250 ml కన్నా కొంచెం పెట్రోల్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి 4 కిలోమీటర్స్ వచ్చి మైనస్ చేస్తున్నా. సో 24 కిలోమీటర్స్ వేసుకుందాము 250 mlకి ఇంటూ 24 ఇంటూ 4 వేస్తే 96 వస్తుంది ఫ్రెండ్స్, నియర్లీ 96 కిలోమీటర్స్. సో 6 కిలోమీటర్ కూడా మైనస్ చేసుకున్నా కూడా 90 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ అది బజాజ్ ప్లాటినా 100cc కంఫర్టెక్ 2024 మోడల్ బైక్. సో 90 వరకు అయితే వచ్చింది మైలేజ్ హైవేలో. సో 35 to 45 నియర్లీ 50 వరకు అయితే స్పీడ్ మెయింటైన్ చేశాను. సో అది మైలేజ్ అయితే 90 వరకు అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.